నా అన్వేషణ ఇన్స్టాగ్రామ్ పేజ్ అనేది బ్యాన్ అయినట్లుగా, ఇన్స్టాగ్రామ్ బ్యాన్ చేసింది అన్నట్లుగా కూడా వార్తలు వస్తూ ఉన్నాయి. దీనిపైన అనేక మంది అనేక విధాలుగా కూడా కామెంట్ చేస్తూ ఉన్నారు. అతని పేజ్ చూస్తే 0 ఫాలోవర్స్, 0 పోస్ట్స్ అండ్ 0 ఫాలోయింగ్ అనేలాగా చూపిస్తూ ఉంది. అయితే ఇదే విధంగా ఇంతకుముందు విరాట్ కోహ్లీ కూడా తన అకౌంట్ కూడా అలాగే చూపించేది, డీయాక్టివేట్ చేసుకోవడం జరిగింది విరాట్ కోహ్లీ అంటూ కూడా అప్పుడు వార్తలు రావడం జరిగింది. సో ఈ నా అన్వేషణ తానే కన్ఫర్మ్ చేసేంత వరకు అయితే దీన్ని నమ్మడానికి నాకైతే అవ్వడం లేదు. ఎందుకంటే ఈ అన్వేషణ అంత ఈజీగా తన పేజ్ని బ్లాక్ చేసుకునేంత పిచ్చోడైతే కాదని నాకు తెలుసు, చాలా ముదురని కూడా తెలుసు. అంతేకాకుండా ఒకవేళ బ్లాక్ అయింటే కారణాలు ఏమైనా ఉంటాయా అని అడిగితే హిందూ దేవుళ్ళ పైన అతను చేసిన కామెంట్స్, అంతేకాకుండా చాలా ప్రముఖ వ్యక్తులపైన, ఇండియాలో చాలా ప్రముఖ వ్యక్తులపైన చేసిన కామెంట్స్ వల్ల చాలామంది కూడా అతనిపైన కంప్లైంట్స్ చేయడం జరిగింది. ఈ కంప్లైంట్స్ వల్ల ఏమైనా ఇన్స్టాగ్రామ్లో కంప్లైంట్ చేయడం జరిగిందేమో. సో అందుకే ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని డిలీట్ చేసింది, లేదంటే డీయాక్టివేట్ చేసింది, లేదంటే బ్లాక్ చేసిందని కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే ఇది అన్వేష్ కన్ఫర్మ్ చేసేంత వరకు కూడా మనం నమ్మాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అంత ఈజీగా అయితే ఇన్స్టాగ్రామ్ ఒక పేజ్ అనేది బ్లాక్ చేయదని నాకు తెలుసు. సో వెయిట్ చూడాలి అన్వేషణ తన రెస్పాన్స్ ఇచ్చేంత వరకు కూడా.